ఏపీ సీఎం జగన్ రేపటి నుంచి ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు రెడీ అయ్యారు. రేపు ఇడుపులపైలో వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 21 పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేరున్నారు సీఎం జగన్. రేపు ఇడుపులపైలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసిన తర్వాత జగన్ యాత్రను ప్రారంభించనున్నారు. తొలుత ప్రొద్దుటూరుకు బయలుదేరతారు. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ప్రొద్దుటూరు నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు. గతంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోని ఈసారి కూడా జగన్ బస్సు యాత్ర జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాంటి విరామం లేకుండా సీఎం జగన్ ఈ యాత్రలో పాల్గొంటారు. గత 5 ఏళ్లలో ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు బస్సు యాత్రలో వివరించనున్నారు సీఎం జగన్. ప్రతిరోజు ఉదయం వివిధ రంగాల్లోని నిపుణులతో సీఎం జగన్ సమావేశమై వారి సలహాలు సూచనలు తీసుకోనున్నారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు నిర్వహించేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. యాత్రలో రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవటానికి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో వైసీపీ సభ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలపై ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం కడప జిల్లా నుంచే ప్రారంభం కానుంది. ఆయన ప్రొద్దుటూరు నుంచి తన బస్సు యాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు. 27వ తేదీన ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి అక్కడి నుంచి మొదటి సభ ఈ ప్రొద్దుటూరులో ప్రారంభం కానుంది. ప్రొద్దుటూరులో ఈ పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ సభ ఏర్పాట్లన్నింటినీ కూడా ఆయన దగ్గరుండి ఈ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున సభను విజయవంతం చేయాలా, రాష్ట్రానికి ఒక సందేశాన్ని పంపించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తోంది. దీనిపై మనతో మాట్లాడడానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. వారికి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? కడప పార్లమెంటరీ స్థానానికి సంబంధించిన 7 నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడర్ అంతా కూడా 27వ తారీఖు సాయంకాలం 4 గంటలకు ఇక్కడికి వస్తారు. ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచే ఒక దాదాపు 50,000 మంది క్యాడర్ను, ప్రజలను స్వచ్ఛందంగా సమీకరించే ప్రయత్నం. 7 నియోజకవర్గాలకు సంబంధించి మరొక 74,000 అంటే 1,50,000 వరకు జనాన్ని ఇక్కడికి క్యాడర్ను సమీకరించే ప్రయత్నం జరుగుతుంది. 27వ తారీఖు సాయంకాలం 4 గంటల నుంచి సభ ప్రారంభమై 6:30 ఆ ప్రాంతంలో సభ ముగుస్తుంది. ఈ సభా వేదిక నుంచి కడప జిల్లా ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి హామీలతో ముందుకెళ్తారు? ఎందుకంటే కడప జిల్లా ఆయన మొదటి నుంచి కూడా వైఎస్ కుటుంబాన్ని ఒక స్థాయికి తెచ్చినటువంటి జిల్లా. గతంలో గత రాజకీయ పార్టీలు అయితే కనుక ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది, దొంగ హామీలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత రాజకీయాలలో ఆ ట్రెండ్ కూడా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించిన తర్వాత కూడా ఆయన చెప్పే మాట ఒకటే, 2019లో నేను అధికారంలోకి రాక మునుపు ఏమైతే మీకు హామీలు ఇచ్చినానో ఆ హామీలు అధికారం వచ్చిన తర్వాత నెరవేర్చినానా, నెరవేర్చలేదా, చెప్పింది చేసినానా, చేయలేదా, నా వలన ప్రతి కుటుంబానికి మేలు జరిగిందా, జరగలేదా, నా ప్రభుత్వం వలన ఈ రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్యతరగతి, దళిత కుటుంబాలకు, బడుగు బలహీన వర్గాలకు, పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు, మహిళలకు అందరికీ పేరు పేరున మనిషికి గడప గడపకు నా వలన, నా ప్రభుత్వం వలన మేలు జరిగి ఉంటే నా జెండాను ఆశీర్వదించండి, నన్ను మరొకమారు ముఖ్యమంత్రిని చేయండి, నా వలన మేలు జరగలేదంటే నన్ను తిరస్కరించండి అని చెప్పి ఇంత ధైర్యంగా, ఇంత నిజాయితీగా, ఇంత వినయంగా భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఏ నాయకుడు ఓటు అభ్యర్థించిన విధానం లేదు. ఇదే రేపు ప్రొద్దుటూరులో కూడా చెప్పబోయే విధానం కూడా ఇదే. ఇక మీ విషయానికి వస్తే మళ్ళీ మీ పాత ప్రత్యర్థులే వరదాల రెడ్డితో పోటీ పడబోతున్నారు. ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కనుక గతంలో చూస్తే కనుక మీరు ఈజీగా గెలవడం జరిగింది. ఈసారి కొంత మీ అనుచరులు కొంత తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. మరి ఓవరాల్గా ఎట్లుండబోతుంది? 2014లో 10 సంవత్సరాల కిందటే వరదరాజిరెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతిలో ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఆయన బలవంతుడిగా అనిపించుకునే సందర్భంలో ఓడిపోయినాడు. వయస్సు పైబడింది, బలము క్షీణించింది, అన్ని రకాలుగా పార్టీ జెండా క్షీణించింది, తెలుగుదేశం పార్టీ జెండా. ఇప్పుడు ఎట్లా గెలవగలుగుతాడన్నా? కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది. ఇంతమందిని కాదని చెప్పి వరదరాజరెడ్డికి టికెట్ ఇచ్చినారు పొద్దుటూరులో అంటే కనుక అప్పుడు పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు యోగ్యత కలిగిన వాళ్ళు లేరనే, లేకుంటే ముసిలోడైనా బసిరెడ్డి మేలనే. ముసలోడైనా బసిరెడ్డి మేలు అనుకున్నారంటే యోగ్యత కలిగిన వాళ్ళు ఎవరు లేరనుకోని. నా దృష్టిలో అయితే వరదరాజరెడ్డి 85 సంవత్సరాలు పైబడి ఉన్నాయి కాబట్టి ఎన్నికలకు ఫిట్ కాదు. భారత ఎన్నికల రాజ్యాంగం ప్రకారం, భారత ఎన్నికల సంఘం ప్రకారం 85 సంవత్సరాలు దాటిన వారికి ఓటు ఇంటి దగ్గర నుంచి కూడా వేసే అవకాశం ఇచ్చినారు, ఓట్ ఫ్రమ్ హోమ్ అని. కానీ వరదరాజరెడ్డి 86 సంవత్సరాల వయసులో ఓట్ ఫర్ మీ అంటున్నాడు. మరి ఇది ఆయనే చెప్పాలా? 85 ఏళ్ళు దాటినవాడు క్యూలో నిలవలేడని చెప్పి ఇంటికి ఓటు పంపిస్తున్నారు. నేను ఎన్నికల్లో నిలబడతా అబ్బా అంటున్నాడు ఆయన. మరి ఇంకా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలా? సో నాకు ఆయన బలమైనటువంటి ప్రత్యర్థి అయితే కాదు, కానీ బలమైనటువంటి రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగాను మాత్రం అంగీకరిస్తాను. ఇది చాలా కాన్ఫిడెంట్తో నేను ఖచ్చితంగా గెలుస్తాను. తెలుగుదేశంలో ఉన్నటువంటి బహుముఖ నాయకత్వం అందరూ కూడా ఐకమత్యంలో రావాలా, వాళ్ళందరూ కూడా నా మీద పోటీకి అని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నారు. అంతేకాకుండా ఏజ్డ్ అయిపోయినటువంటి, వృద్ధుడైపోయినటువంటి వరదరాజరెడ్డి ఆయన ఇంటి నుంచి ఓటేయాల్సిన వయసులో ఓటు నాకు వేయండి అంటూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా నేను పొదుటూరు నియోజకవర్గ ప్రజలకు ఒక పెద్ద కొడుకుగా నేను సహాయం చేశాను కాబట్టి నాకు ఖచ్చితంగా ఓటేయండి అంటున్నారు. రేపు ఈ 27వ తేదీ జరిగేటువంటి ఈ సభా వేదిక నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక హామీలు చేశారో వాటినన్నింటినీ కూడాను చెప్పి మళ్ళీ ఓటు అడుగుతారని చెప్పేసి రాచమల్లు ప్రసాద్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వేణుతో విజయచంద్రన్, కడప.